ఊసరవెల్లి 4K జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు స్పెషల్ షోస్ అయితే వేస్తున్నారు. అలాగే చాలా ఏరియాలో రిలీజ్ అయితే చేస్తున్నారు. కర్ణాటక, ఓవర్సీస్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ చెన్నైలో కూడా కొన్ని చోట్ల రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇలాగ అన్ని చోట్ల రిలీజ్ అయితే చేయడానికి అయితే సిద్ధమైతే అయ్యారు. ఎవ్వరు చేయని విధంగా ఇప్పటివరకు చాలా రిలీజ్ మూవీస్ కి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రెస్ మీట్ లో ఏం చేస్తారు, మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి ఆ మూవీకి వర్క్ చేసిన క్రూని పిలిచి చెప్తారు రీ రిలీజ్ విషయంలో. అండ్ దీన్ని ఒక రేంజ్ కు తీసుకెళ్లింది సింహాద్రి రీ రిలీజ్. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి విశ్వసేన్ గారిని స్పెషల్ గెస్ట్ గా పిలవడం జరిగింది. అప్పట్లో ఒక చరిత్రను క్రియేట్ అయితే చేశారు. ఇప్పుడు అలానే జూనియర్ ఎన్టీఆర్ గారి ఊసరవెల్లి 4K రీ రిలీజ్ స్పెషల్ షో అయితే వేస్తున్నారు May 20th. ఇప్పుడు ఏకంగా ఫ్యాన్స్ ఏం చేస్తారో తెలుసా, ఒక క్రేజీ May 9th విమల్ థియేటర్ లో వచ్చేసి ఊసరవెల్లికి సంబంధించిన ట్రైలర్ అయితే పే అయితే చేయబోతున్నారు. దీంట్లో క్రేజ్ ఏముంది, దీంట్లో వాళ్ళు చేసిన విచిత్రంగా ఏముంది అని చెప్పి అనొచ్చు మీరు. ఇక్కడ అసలైనది ఉంది. ఏదైతే వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ థియేటర్ లో అనుకుంటున్నారో, ఏదో ఒక 10 minutes ఒక అర్ధ గంటనో లేకుంటే ఒక గంటనో ఆ క్రూ వచ్చేసి లేకుంటే మూవీ వర్క్ చేసిన వాళ్ళు వచ్చి మాట్లాడేసి ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ వస్తుందని చెప్పడానికి కూడా కావట్లేదు. దాదాపు 4 hours 2 to 4 hours మూవీ స్క్రీనింగ్ అయితే జరగబోతుంది. అంటే ఊసరవెల్లి మూవీ వెయ్యరు, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన తన హిట్ సాంగ్స్ ని ఒక 10 songs అయితే ప్లే అయితే చేయబోతున్నారు. అండ్ అలానే కొన్ని ఫ్యాన్ మేడ్ ఎడిట్లు ఉంటాయి కదా, గూస్బం తెప్పించేవి, అవి కూడా ప్లే అయితే చేస్తున్నారు. దానితో పాటు మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే ప్లే చేస్తున్నారు. అలాగే ఎవరైనా క్రూ మెంబర్తో వీడియో బయటలు ఉంటాయి కదా, వాటితో కూడా ప్లే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. ఇది అంతా వచ్చేసి విమల్ థియేటర్లో చేస్తున్నారు. దీంట్లో విచిత్రం ఏముంది అనొచ్చు. మామూలుగా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ లేకుంటే థియేటర్లో ఒక ట్రైలర్ లాంచ్కి అక్కడ ఫ్యాన్స్ అందరూ థియేటర్లోకి వెళ్ళడానికి ఫ్రీగా అలో అయితే చేస్తారు, మనీ అయితే తీసుకోరు. బట్ ఇది వచ్చేసి ఫ్యాన్స్ దగ్గర టికెట్స్ తీసుకొని, అంటే టికెట్లు బుక్ మై షోలో విమల్ థియేటర్ యాప్లో లేకుంటే డిస్టిక్ యాప్లో పెట్టి అమ్మేశారు. మొత్తం అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. మీరు చూడొచ్చు, మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ షాట్. May 9th ట్రైలర్కి సంబంధించిన బుకింగ్ వివరాలు. షో మొత్తం హౌస్ఫుల్. అంటే సింగిల్ థియేటర్ విమల్ ఉంటుంది, సింగిల్ స్క్రీనే, ఆ స్క్రీన్ మొత్తం హౌస్ఫుల్ అయితే అయింది. ఇది క్రేజీ కదా. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. మరి ఎవరైనా వెళ్తున్నారా విమల్ థియేటర్కి ట్రైలర్ చూడడానికి? వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను.